వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి కేసులో 28 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న లగచర్ల గ్రామంలో గ్రామ సభలో కలెక్టర్పై దాడికి ప్రయత్నం జరిగింది. ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ కోసం చేపట్టిన అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారిపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత దుద్యాల, కొడంగల్, బోరాసిపేట్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు అక్కడికి వచ్చిన అధికారులపై దాడి కేసులో 28 మంది అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, మొత్తంగా 28 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, నిన్న ఏదైతే లగచర్ల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, అక్కడ నిన్న ఏదైతే భూసేకరణ కోసం వెళ్ళినటువంటి కలెక్టర్ పైన అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా తిరుగుబడడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులపై చేసుకోవడంతో పాటు వారి మీద రాళ్ల దాడి, కర్రల దాడి కూడా చేశారు. ఈ క్రమంలోనే దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఐజీ సత్యనారాయణ సైతం కూడా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకునే కూడా ఆదేశించారు. నిన్న చెప్పినట్టుగానే ఆయన ఈ దాడిలో ఎవరెవరున్నారు, ఎవరైతే అధికారుల మీద చేసుకున్నారో, అధికారుల మీద దౌర్జన్యంగా వ్యవహరించారో వారి పట్ల కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే 3 స్పెషల్ గా అధికారులను నియమించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ప్రాథమికంగా కలెక్టర్ మీద, అదేవిధంగా అధికారుల మీద జరగడం ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని చెప్పి కూడా ప్రాథమిక సమాచారంలో తేలినట్టుగా కూడా డిఎస్పీ ఐజీ సత్యనారాయణ చెప్పాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే అక్కడ ఎవరైతే నిన్న కలెక్టర్ పైన, అదేవిధంగా కాడా చైర్మన్ పైన కావచ్చు, మరియు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి పైన వీళ్ళందరి మీద దాడి చేశారో వారికి సంబంధించినటువంటి 28 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి నుండి సమాచారం అయితే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా ఇది పూర్తి స్థాయిలో ఒక సర్వత్రా ఆసక్తిని రేకెత్తించినటువంటి ఘటనగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే, భవిష్యత్తులో కొడంగల్ మరింత అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ కార్యకర్తలు దగ్గరుండి ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఐజీ సైతం కూడా ఇప్పటికే చెప్పాడు, నిన్న ఎవరైతే కలెక్టర్ మీద, అదేవిధంగా అధికారుల మీద దాడి చేస్తారో ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది. దాంట్లో నిజం ఉంటే మాత్రం దీనికి పాల్పడడం వారిపై పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా దాదాపు 28 మందిని అరెస్టు చేసినటువంటి పోలీసులు అసలు గొడవలో గ్రామస్తులే కాకుండా మరి ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఒక డాటాను తీసే పనిలో పడ్డారు. ఇప్పటికీ 3 స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా ఈ విచారణ కొనసాగుతుంది. గత 2 రోజుల నుంచి దాడిలో ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారికి సంబంధించినటువంటి కాల్ డాటాను కూడా తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఘటనకు ముందు ఇది కక్ష సాధింపు చర్యల కోసం చేశారా, రాజకీయ కోణంగా జరిగింది అనే క్రమంలో కూడా పోలీసులు అయితే దీన్ని క్లియర్ కట్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా అటు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అధికారం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తాడు. అలాంటి వారిపై ఈ విధంగా దాడులకు పాల్పడడం దుర్మార్గమైనటువంటి చర్యనని చెప్పి కూడా నిన్న నుంచి పూర్తి స్థాయిలో అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా లగచర్లలో ఈ ఘటన, ఒకవైపు ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ కోసమే కలెక్టర్ అక్కడికి వెళ్ళాడు. కలెక్టర్ వెళ్ళిన క్రమంలో కలెక్టర్ వాళ్ళతో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళడం, అక్కడికి దగ్గరలో అంటే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఒక సభను ఏర్పాటు చేస్తే అక్కడ కాదు, గ్రామంలోకి రండి, గ్రామంలో చాలా మంది ఉన్నారు ప్రజలు, గ్రామం దగ్గరికి మీరు రావాలి కానీ గ్రామస్తులు ఇక్కడికి రారంటూ ఒక యువకుడు చెప్పినటువంటి మాటలతో కలెక్టర్ అక్కడికి వెళ్ళడం, ఒక్కసారిగా వారి మీద దాడితో ఒకసారిగా షాక్ గురైనటువంటి అధికారులంతా కూడా తేరుకునే లోపే కారు అద్దాలు ధ్వంసం చేయడం, రాళ్లతో దాడులు చేయడం, ఇదంతా కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మధ్య అక్కడి నుంచి కలెక్టర్ వెళ్లిపోవడం, డిఎస్పీకి గాయాలు కావడం, పూర్తిగా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా గతంలో ప్రభుత్వాలు చెప్పాయి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చెప్పింది. అయినా దీన్ని లెక్క చేయకుండా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఐజీ సత్యనారాయణ చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే 28 మందిని అదుపులోకి తీసుకున్నాడు. పూర్తిగా విచారణ చేపడతాం, ఖచ్చితంగా దీంట్లో నిజాలను నిగ్గు తేలుస్తాం. ఒకవేళ నిజంగా దాడికి కారకులు
కక్ష సాధింపు చర్యల కోసమో లేదంటే రాజకీయ కోణంలో ఈ దాడికి ప్రేరేపిస్తే మాత్రం అటువంటి వారి మీద కఠినమైన కేసులు నమోదు చేస్తాం, వారిని జైలుకు పంపిస్తామని చెప్పి కూడా అక్కడ చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ సొంత జిల్లా, సీఎం సొంత జిల్లా కావడం, అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 1000 కోట్ల రూపాయలు కూడా అక్కడ నిధులు మంజూరయ్యాయి. దీన్ని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నేతలంతా కూడా దగ్గరుండి ఇలాంటి దాడులకు పాల్పడేటట్లుగా కూడా ప్రేరేపిస్తున్నారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.